హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఆనియన్ సమోసా. బయట స్వీట్ షాప్లో దొరికే సమోసానే మనం మైదా వాడకుండా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండిలో చేసుకుందాం, అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో. చలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి బాగా కలిపి పిండికి సరిపడా నీళ్లను పోసి చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ఉంచి చిన్న చిన్న చపాతీ బాల్స్లా తీసుకొని పక్కన పెట్టాలి. ఈ చపాతీ బాల్స్ని పిండి వేసుకొని పల్చటి చపాతీలాగా చేసుకోవాలి. అలానే అన్ని చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక మనం చేసుకున్న చపాతీలను ఒక 2 సెకండ్స్ చాలు లైట్గా అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలను చివర్లు కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో చేసి వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సమోసా షీట్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 స్పూన్ల మైదా పిండిని వేసి దీనికి సరిపడా నీళ్ళను పోసుకొని పేస్ట్లా కలిపి పక్కన పెట్టాలి. ఇంకో గిన్నె తీసుకొని స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సమోసా కోసం కట్ చేసుకున్న షీట్ని తీసుకొని మైదా పేస్ట్ని ఒక చివరన ఇలా అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కోన్ షేప్ వచ్చేలా చేసుకొని దీనిలో స్టఫింగ్కి చేసుకున్న ఆనియన్స్ని అందులో సరిపడా వేసి ఆ ఎడ్జెస్కి మైదా పేస్ట్ని అప్లై చేసి సమోసాలా చేసుకోవాలి. మిగతా సమోసాలను కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఆ ఆయిల్కి సరిపడా సమోసాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ సమోసా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.